చేతి వాటానా తీయబడినటువంటి రాయి ఇంకెవరో కాదు, నువ్వు నేను. యేసు ప్రభువు యొక్క రాజ్యముల గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభువు స్థాపించే రాజ్యము విమతములు ఉన్నటువంటి ఇలాంటి విభజించి పాలించేటటువంటి ఇలాంటి సంస్కృతులను చిన్నాభిన్నం చేస్తుంది. మీరు మా దేశాన్ని నాశనం చేశారు, మా సంస్కృతిని నాశనం చేశారు. అవును, మేము ఆ సంస్కృతిని నాశనం చేశాం. చిన్నపిల్లలను చంపే సంస్కృతిని నాశనం చేశాం, అందుకే బ్రతికున్నాం. ఆడవాళ్లకు బట్టలయ్యొద్దు అన్నటువంటి సంస్కృతిని నాశనం చేశాం, అందుకే బ్రతికున్నాం. నీకు నువ్వు మనిషివే కాదా అన్నటువంటి సంస్కృతిని నాశనం చేశాం, అందుకనే డిగ్నిటీని పంచిపెడుతున్నాం. నీకు అన్నం పెట్టేదేంద్రా, మా ఇంట్లో గొడ్డు చేస్తుంది, దాన్ని ఈడ్చుకొని పో, ఒక సంవత్సరం అదే నీకు జీతం, దానిపైన తోలు తీసి నాకు చెప్పులు చేయి, నువ్వు చేయకపోతే ఎవడు చేస్తాడు అన్న సంస్కృతిని నాశనం చేశాం, చేస్తూనే ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఇది క్రైస్తవ సంఘం బ్రతికే ఉంది సోదరులారా. మనం బ్రతికి ఉండాలి. ఎందుకు బ్రతికి ఉండాలి అనంటే, ఇలాంటి ఇనుమును, ఇత్తడిని, వెండిని, బంగారమును తుత్తునిలుగా చేయాలి అనంటే కేవలము 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ భావజాలం మాత్రమే ఉపయోగపడుతుంది, ఇంకేది ఉపయోగపడదు. ఉదయం చెప్పాను, 1805లో మొదలు పెట్టినటువంటి లండన్ మిషనరీ సొసైటీ వాళ్ళ స్కూల్స్, ఆ తర్వాత బ్యాప్టిస్ట్ మిషనరీ వాళ్ళ స్కూళ్లు, ఆ తర్వాత జీడిఎం వాళ్ళ స్కూళ్లు, ఆ తర్వాత మెల్లిమెల్లిగా దేశం యావత్తు ఒకానొక సమయంలో ప్రభుత్వం స్థాపించిన స్కూళ్లతో పోలిస్తే ప్రభుత్వం స్థాపించిన స్కూళ్లు కేవలం 28% అయితే మనం స్థాపించిన స్కూళ్లు 78%గా ఉండేవి. బ్రతికి ఉన్నాం, బ్రతికి ఉంటాం. అయితే ఎలా బ్రతికి ఉంటాం? చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర తిరిగి పునరావృతం కాకుండా ఉండాలి అనంటే చైతన్యవంతులం కావాలి. చైతన్యవంతులం అయిపోయి కేవలము యేసు ప్రభువును డబ్బాలో బంధించకుండా ప్రతి రంగములోనూ యేసు ప్రభుత్వాన్ని చాటాలి. యేసు క్రీస్తు రాజు అన్న విషయాన్ని తెలియజేయాలి. పాలకులతో పని చేయగలగాలి, అడ్మినిస్ట్రేటర్లతో పని చేయగలగాలి, పోలీసు వ్యవస్థలో పని చేయగలగాలి, న్యాయ వ్యవస్థలో పని చేయగలగాలి. అలా మిషనరీలు పని చేశారు గనుకనే ఇన్ని చట్టాలు తీసుకుని రాగలిగారు. ఇంత దేశంలో మార్పును, సంస్కరణను తీసుకుని రాగలిగారు. వాళ్ళు ఎంచితే చేతికి వేళ్లతో లెక్క పెడితే ఒక 100 మంది ఉంటారా? దేశాన్ని తలక్రిందులు చేశారు. ఇక్కడే కూర్చున్నాం ఒక 500 మంది. మనం ఏం చేయగలం? నేనేం చేయలేను, నేను సామాన్యుని అని అనుకుంటారు అని చెప్పే రాబర్ట్ టోర్పే గారి గురించి చెప్పారు. సామాన్యుడు చచ్చిపోయేంత వరకు పోరాడాడు. ఆయన చనిపోయిన తరువాత ఎల్ఎస్లీ వరకు ప్రజలు వచ్చి పనిచేస్తూనే ఉన్నారు. ఒక విత్తనం నాటబడితే మహావృక్షం అవుతుంది. క్రైస్తవ సంఘమా, మనం చేయగలిగింది ఏంటి అనంటే, వాట్ డు వి డు నౌ? మనం చరిత్ర తెలుసుకున్నాం, సంఘటితం అవ్వాలి. మనకంటూ ఒక ఫోకస్ ఉండాలి. మన ఫోకస్ లో మన చర్చ్ బడ్జెట్ లో ఒక ఐఏఎస్ ను తయారు చేయగలగాలి, మన చర్చ్ బడ్జెట్ లో ఒక ఐపీఎస్ ను తయారు చేయగలగాలి, మన చర్చ్ బడ్జెట్ లో ఒక జడ్జిని తయారు చేయగలగాలి, మన చర్చ్ బడ్జెట్ లో వీలైతే ఒక పాలిటీషియన్ రైస్ చేయగలగాలి. నీతిని, న్యాయమును, కనికరమును ప్రేమించడం, దీన మనస్సు కలిగి యెహోవా ఎదుట నడుచుకోవడం, అలాంటి నాయకులను మనం రైస్ చేయగలగాలి. సామాజిక స్పృహ కలిగినటువంటి సంఘాన్ని కట్టగలగాలి. 4 గోడల మధ్య కేవలము పాటలు పాడుకునే సంఘము కాదు.